ఫ్రెండ్స్ ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి టిక్టాక్ నుంచి. టిక్టాక్ అయితే మళ్ళీ మన ఇండియాలోకి రాబోతుంది. అంటే టిక్టాక్ అనే పేరుతోనైతే కాదు, బైట్ టాక్ అని చెప్పేసి పేరు అయితే చేంజ్ చేసుకొని రాబోతుంది. సో ఇది ఇప్పుడు EUIPOలో అయితే ట్రేడ్ మార్క్లో రిజిస్టర్ అయితే అయ్యింది ఇప్పుడు. సో అంటే మనకి ఇండియాలో అయితే తొందరలో అయితే రాబోతుంది. సెకండ్ టెక్ న్యూస్ వచ్చేసి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ గెలాక్సీ S21కి సంబంధించి ఒక వీడియో అయితే బయటకు వచ్చింది. అంటే లీక్ అయితే చేసిరు. ఆ వీడియోలో ఏంటంటే మనకి ఓవరాల్ 6 సైడ్స్ వ్యూ అయితే తెలుస్తుంది. ఇక్కడ మనకి ఫ్రంట్ బ్యాక్ కానీ సో అన్ని సైడ్స్ వ్యూ అయితే మనకి తెలిసిపోతుంది. ఇంకా తెలుసుకోవడానికి అయితే ఏం లేదు సామ్సంగ్ గెలాక్సీ S21 గురించి. జస్ట్ మొబైల్ రాగానే డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం ఒకటే ఉంటుంది. థర్డ్ టెక్ న్యూస్ వచ్చేసి నోకియా ప్యూర్ బుక్ X14 అని చెప్పేసి ఒక ల్యాప్టాప్ అయితే రాబోతుంది. సో ఇది 14 ఇంచెస్ అయితే ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మనకి ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళైతే ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో ఫోర్త్ టెక్ న్యూస్ వచ్చేసి Xiaomi నుంచి మీ లెవెల్కి సంబంధించి కొన్ని ఫోటోస్ అయితే బయటికి వెళ్ళినాయి. అంటే లీక్స్ అయితే బయటికి వెళ్ళినాయి. సో ఏంటంటే ఎవరో చేతిలో పట్టుకున్నప్పుడు అయితే ఫోటోస్ తీసిరు. సో దీంట్లో మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే తక్కువ కెమెరాస్ అయితే ఉన్నాయి అండ్ లెన్స్ ఏవైతే ఉన్నాయో సో కొంచెం పెద్దగా ఉన్నట్టయితే కనిపిస్తున్నాయి ఇక్కడ. అంటే మినిమం కెమెరాస్ అండ్ ఎక్కువ ఆప్టిమైజేషన్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. సో అదే మనకు అందరికీ కావాల్సింది కూడా. ఫిఫ్త్ టెక్ న్యూస్ వచ్చేసి మనకి గూగుల్ నుంచి. నిన్న అయితే గూగుల్ నుంచి ఒక న్యూస్ అయితే చెప్పాను. అంటే ఎక్కువగా ఏ వర్డ్ని ఎక్కువ సెర్చ్ చేశారు గూగుల్లో 2020 ఇయర్ మన ఇండియాలో అని చెప్పేసి. సో ఇప్పుడు ఇండియాలో 2020 ఇయర్లో అంటే ఈ సంవత్సరంలో ఎక్కువగా సెర్చ్ చేసిన క్వశ్చన్ వచ్చేసి అంటే వాట్ ఈజ్ అని చెప్పేసి అయితే COVID-19 అనేది అయితే అడిగారు. అంటే వాట్ ఈజ్ COVID-19 అని చెప్పేసి అయితే చాలామంది అడిగారు.